వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా ఏలేశ్వర మండలం లింగపర్తి గ్రామంలో జేబీఎం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మహాసేన రాజేష్ కామెంట్స్. నేడు వర్గీకరణ విధానం మాకు ఎందుకో సమంజసంగా అనిపించలేదు. ఆర్టికల్ 341 సవరించకుండా వర్గీకరణ జరగదు అని 2004లో హైకోర్టు, సుప్రీంకోర్టు తెలియపరిచింది. అయితే ఎంతో పవరున్న నరేంద్ర మోదీ గారు కూడా ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధంగా చేయకుండా కేవలం సుప్రీంకోర్టు ఆదేశాలతో ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. మాలలు ముందు ఉంటున్నారని అంటున్నారు. అది అసత్యం. లింగంపర్తి గ్రామంలో 2000 మంది మాల కుటుంబీకులు ఉంటే అందులో 10 మంది మాత్రమే ఉద్యోగస్తులు ఉన్నారు. కేవలం 15% చూసుకున్న 300 మంది ఉద్యోగస్తులు ఉండాలి. ఒక్క లింగంపర్తికి సంబంధించి విషయం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మాలలు వెనుకబడి ఉన్నారు. ఒక లింగంపర్తికి సంబంధించిన విషయం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మాలలు వెనుకబడి ఉన్నారు. 15% వాటాలోనే దళితులు అందరూ లేరు. కేవలం 4 నుండి 5% కూడా ఉద్యోగస్తులు లేని మాలలపై అభాండాలు వేయటం సరికాదు. మేము చదువుకొని ఉద్యోగం సంపాదించుకుంటే అది కూడా మందకృష్ణకు తప్పుగా కనిపించినట్లు ఉంది. చదువుకోవటం దొంగతనమని తెలియక 70 సంవత్సరాల నుండి దోచుకున్నామని, దోపిడీదారులమని మందకృష్ణ అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేయాలంటే రాజ్యాంగంలో అంబేద్కర్ ఏదైతే సూచించారో అదేవిధంగా వర్గీకరణ చేయండి. ఈ విధంగా చేయనట్లయితే మాల మాదిగల మధ్య విభేదాలు, విద్వేషాలు అధికమయ్యే అవకాశం ఉంది. ఉన్న రిజర్వేషన్ని పెంచాలి కానీ పంచటం తగదని అన్నారు. మీ గ్రామం కన్నా చాలా చిన్న గ్రామం, మీ పేట కన్నా ఇంకా చిన్న పేట మాది. ఆ ఉత్తరగంచిలో ఉన్న నేను మామూలుగానే మన పిల్లలందరూ వయసులో ఎలాగా తాగేసి తిరుగుతారు, అల్లరిచిల్లరగా ఉంటారు, గొడవలకు వెళ్తారు, పోలీస్ స్టేషన్కి ఎలా ఉంటారో సేమ్ అలాగే బతికాను నేను. మా అమ్మ నాన్న కూడా వారి గొడవలు తీర్చలేకపోతున్నారో బాబు ఎందుకని నా గురించి చిరాకు పడే జీవితం కూడా బతికాను నేను. అయితే ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల వల్ల బ్రతుకంటే ఇది కాదు, మనం తాగితే బాగా తాగి ఉండు. ఫస్ట్ ఇక్కడ చాలా మంది ఇంకా తాగుతూ ఉంటారు. ఆ తాగే వాళ్ళందరికీ ఒక చిన్న మాట, మనం తాగడం వల్ల మన జీవనంలో డబ్బులు ఖర్చు అవుతాయి, మన ఇంట్లో పరువు అవుతాయి, వీధిలో పరువు అవుతుంది తప్ప తాగుడు వల్ల ఇక పలానా ఐఏఎస్ సాధించాడు రా మందేసేసి అనే వార్త మనం ఎక్కడన్నా చూసామండి? లేకపోతే పలానా వాడు తాగేసి ఇక మంచిది కనిపెట్టాడు రా సైంటిస్ట్ లాగా అని ఎక్కడన్నా విన్నామా మనం? మరో పలానా తాగేసి రోడ్డు మీద పడిపోయాడట అనే మాట విన్నావా లేదా? మరో తాగేసి పెళ్ళాన్ని పడిచాడట విన్నావా లేదా? పిల్లల్ని, తల్లిని, తండ్రిని అందరూ తాగితే అదే ఆ తాగినోడు కొట్టేవాడు తప్పు కదండి. ఇప్పుడు నేను తాకుండా కొట్ట తాగితే నేను కూడా వస్తాను, అది తాగుడు తప్పు. కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను తాగుడు మానేసి 16 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు తాగలేదు. అందుకే ఈ రోజున సమాజంలో ఈ తమ్ముళ్ళందరూ నన్ను ఇంత గౌరవించే పరిస్థితిలో ఉన్నాను. దయచేసి ఇక్కడ ఎవరైనా తాగుడు మానేసైన అన్నదమ్ములు ఉంటే ఎందుకు చెప్తాను ఇదంటే, ఈ జాతిలో ముఖ్యంగా మాల జాతిలో తెలివైనోడు, బలమైనోడు తాగుడు మానేసేయడు. నువ్వు తెలివైనోడు, నువ్వు బలమైనోడు, నువ్వు జాతికి అండగా నిలబడాల్సిన టైంలో నువ్వేమో బ్రాందీ షాప్ లో నువ్వేమో సారగొట్టుకుని కూర్చొని ఉంటే మరి జాతికి అన్యాయం జరగకపోతే ఏం చేస్తుందా? మరి మన జాతి మీద ప్రతి ఒక్కరు రాకపోతే ఏం చేస్తాడు? ఆ టైంలో ఇంటి మీద గొడవ వచ్చినప్పుడు, జాతి మీద గొడవ వచ్చినప్పుడు తాగేసి మత్తులో ఉంటాం. మీ కాళ్ళు పట్టుకుని బదులాడుతున్నాడు, తాగుడు మాట్లాడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరు. అది ఒక్కటి మన దగ్గర లేకపోతే మనం చాలా గౌరవం ఉంటాం, చాలా పౌరుషం ఉంటాం. అబ్బా మనం రాజులతో సమాధానం చెప్పే మనుషులు మనం ఏమండి. అక్కడి నుంచి ఉత్తరకాంతి నుంచి బయలుదేరిన నేను పాస్టర్లు కొడుతున్నారు, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, ఇదేం దాడున్నారు అని చెప్పి గొడవ మొదలెట్టాను నేను సోషల్ మీడియాలో. ఆ గొడవకి నాలాంటి మీలాంటి అందరూ వచ్చి ఎగవయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు కబురు పెట్టారు, అరే బాబు రా, నీకేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీ జాతికి, అవన్నీ నేను తీరుస్తాను, నువ్వు నీ వాళ్ళు అందరితో నాకు సపోర్ట్ చేయన్నారు. శభాష్ అన్న, జగన్ అన్న, నిన్ను గెలిపించడానికి మేము పనిచేస్తాం అని 2019లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో మేజర్ పాత్ర మనమే వహించాం. ఆయన గెలిచిన తర్వాత ఆయన అంటే నాకేం ద్వేషం లేదండి, ఆయన అంటే నాకేమీ శత్రుత్వం లేదు, మనవడనే ఫీలింగ్ ఉంది. మేనమామలు అంటే వాళ్ళ మేనత్తల్ని ఎస్సీలకి ముఖ్యంగా మాలలకు ఇచ్చావు, మా మేనమామలు మాలలు అన్నాడు. నిజంగా ఇష్టపడాను ఆయన. కానీ ఆయన గెలిచిన తర్వాత నాకు మంచి పదవి ఇచ్చాడు రాష్ట్రంలో.
చాలా మంచి పొజిషన్కి వెళ్ళిపోతుంది. నేను, నా పిల్లలు, నా కుటుంబం అంతా సెట్ అయిపోతుంది. కానీ చేబ్రోల్లో ఒక దళితుడు భూమి లాక్కున్నాడు, జగన్మోహన్ రెడ్డి అని చనిపోయాడండి. ఇంకొక దళితుడిని వైజాగ్ లో ఒక డాక్టర్ని ఈడ్చి కొట్టి, అంటే ఆ గవర్నమెంట్ లో మన మీద దాడులు జరుగుతున్నాయి చెప్పాం అన్న, కరెక్ట్ గా లేదు. ఇక క్రిస్టియన్ ఆస్తులు కబ్జా చేస్తున్నారు, ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి, ఎస్సీల పథకాలు రద్దు అయిపోతున్నాయి, దయచేసి పట్టించుకోండి అన్నాం. అది పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే నాకు పదవి వచ్చే అవకాశం ఉన్నా కూడా ఆయన మీద బయటకు వచ్చి ఆయన మీద ఫైట్ చేశాను. జాతి కోసమే చేశాను నేను. నాకు మరో ఆలోచన లేదు, పదవి కాంక్ష లేదు, కోట్లు సంపాదిద్దామన్న ఆలోచన లేదు. నేను ఆయన దగ్గరే ఉంటుంటే నేను మంచి పదవిలో, రాష్ట్ర పదవులు ఉంది. ఆయన నుంచి బయటకు రావడం వల్ల, గవర్నమెంట్ మీద పోరాటం వల్ల 20 కేసుల మీద 30. ఈ రాష్ట్ర మాల వర్టికల్ తెలుగుదేశం పార్టీకి ఎస్సీ మాల వర్టికల్ లీడర్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో ఆయన డైరెక్ట్ గా, లోకేష్ గారితో డైరెక్ట్ గా మాట్లాడే స్థాయికి ఈరోజు నేను ఉన్నాను. ఎమ్మెల్యే సీట్ ఇచ్చాను. చాలా మంది కులం పేరు చెప్పుకుని, ఏమంటే నా వెనకాల మంది కులం ఉన్నారు, నాకు పలానా సీట్ ఇవ్వండి, పలానా పదవి ఇవ్వండి అని తెచ్చుకున్నాను తమ్ముడు. ఇప్పుడు దాకా నేను అంతా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, మీరు నమ్మండి. లేదు మీకు అది కూడా మోసం అనిపిస్తే మీకు ఏది వస్తే చేయండి అని వద్దాను. నాకు ఎమ్మెల్యే సీట్ వస్తే ఆ ఎమ్మెల్యే సీటు కొన్ని కారణాల వల్ల పోయింది. ఆ కారణాలు ఏంటి మీకు తెలుసా? మన ఎస్సీ కుర్రాడు మిర్యాలగూడలో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న 9 నెలలకు 10 నెలలకు అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంటే, అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్తూ గుడికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంటే, వెనకాతల నుంచి ఒకటి పెద్ద కత్తెట్టుకుని వచ్చి పీక మీద వేస్తాడు. పక్కన తల్లి భార్య ఉండగా పీక నరికితే స్పాట్ లో పడి గిలగిల కొట్టుకుని అక్కడే చేస్తాడు. ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్, అంటే గర్భిణి కళ్ళ ముందే భర్త పీక తెగిపోయి గిలగిల కొట్టుకుని చచ్చిపోతే, అది కేవలం వాడు తక్కువ కొలవాడు, ఎస్సీ కొలవాడు అని చెప్పేస్తే ఒక అన్నగా నాకు బాధ అనిపించింది. నాకేం సంబంధం లేదు, ఆడు ఎక్కడో మిర్యాలగూడ, నేను ఎక్కడో ఉత్తరకాంచి. అప్పుడు నేను ఒకటే మాట మాట్లాడాను, రే బాబు ఇలాగ ఎవడన్నా కనుక ప్రేమిస్తే ఇలా దొంగ దెబ్బలు దొరికి చచ్చిపోకుండా నా దగ్గరికి రండి, నేను మీకు రక్షణ కల్పిస్తాను. ఇలాంటి పని ఎవడన్నా చేస్తే నిజంగా చంపేస్తారనుకునే భయం మీకుంటే నాతో చెప్పండి రా, దొంగ దెబ్బలు దొరకండి రా నువ్వు మాట మాట్లాడాను. తర్వాత ఇంకొక ఆయన ఇంకో చోట మేరీమాతకి ఏంటి పెళ్లి అవ్వలేదు కదా, పెళ్లి అవ్వకుండా యేసుప్రభుని ఎలా కన్నది, ఎక్కడో తప్పు చేసింది అన్నాడు. అంటే నాకు బాధ వేసిందండి. ఏమంటే దేవుడికి ఒక బిడ్డను పుట్టించడానికి ఆడ మగ కలయిక అక్కర్లేదండి. ఆయన శక్తివంతుడు, మనందరినీ పంపించింది ఆయనే కదా. అదే మాట నేను ఏం చేశానంటే మీడియాలో, అలా అనకండి, పార్వతీదేవి గారు కూడా అలాగే వినాయకుడిని మట్టితో చేసి ప్రాణం ఊదింది, ఆడ మగ కలయిక లేదు అక్కడ కూడా. మీరు మేరీ మాత్రం తప్పు పడితే మీరు పార్వతీదేవిని కూడా తప్పు పట్టినట్టు అవుద్ది అన్నాను. అంతే అండి, నేను ఎవరిని విమర్శించలేదు. ఈ 2 మాటల వల్ల నాకు వచ్చిన ఎమ్మెల్యే సీట్ కోల్పోయింది తెలుసా మీకు? ఈ 2 ఎవరి కోసం మాట్లాడాను నేను? మిర్యాల కూడా ప్రణయం నా తమ్ముడా, లేకపోతే మేరీ మధ్య ఏమన్నా మా అక్క? అవన్నీ చెప్పండి. అసలు ఈ మన జాతి కోసం మాట్లాడటం వల్ల ఎమ్మెల్యే సీటు కూడా మన ఏరియాలో ఎస్సీ వాడికి ఎమ్మెల్యే సీట్ రావడం అనేది ఇప్పుడు జరిగిందండి మెట్ట ప్రాంతంలో. అలాంటి సీటు కూడా నేను నా జాతి పక్షాన్ని నిలబడటం వల్ల, నా తమ్ముడికి అన్యాయం జరిగితే అడగటం వల్ల ఆ సీటు కూడా అవకాశాలు కూడా కోల్పోయినా నేనేం బాధపడలే. నేనేమో ఎమ్మెల్యే అవుదాం రాలేదు, మా తాత ఎమ్మెల్యే కాదు, మా నాన్న ఎమ్మెల్యే కాదు, మేము ఎలా బతుకుతాం నాకు తెలుసు. కానీ మా వాళ్ళకి అన్యాయం జరిగితే అడుగుతానని మాత్రం చెప్పానండి. ఈరోజు అందరికీ జై భీమ్. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో వర్గీకరణ వ్యతిరేక సమావేశానికి ఇక్కడున్న అంబేద్కర్ యువత నన్ను వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ మీటింగ్లో మేము ముఖ్యంగా ప్రస్తావించిన అంశాలు ఏంటంటే, ఈ వర్గీకరణ అనే అంశం తెలుగుదేశం ప్రభుత్వం ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టింది. అలాగే మోడీ గారు కూడా ఒక 8 నెలల క్రితం హైదరాబాద్ మీటింగ్లో మందకృష్ణ గారికి హామీ ఇచ్చారు. ఆ విషయాలన్నీ తెలుసు. అయినా ఈరోజు వర్గీకరణ జరిగిన విధానం ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు మాకు. వర్గీకరణ నిజంగా చేయాలంటే అది రాజ్యాంగ ఆర్టికల్ 341 ఆర్టికల్ సవరించకుండా వర్గీకరణ జరగదని 2004లో హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఈ రోజున ఇంత పవర్ఫుల్గా ఉన్న మోడీ గారు కూడా మరి ఎందుకు ఇది రాజ్యాంగబద్ధంగా చేయకుండా కేవలం సుప్రీంకోర్టు ఆర్డర్స్తో దీన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లాలనుకున్నారో మాకు అర్థం కాలేదు. అలాగే మందకృష్ణ గారు ఈ రోజున మోడీ గారు నాకు చాలా అనుకూలంగా ఉన్నారు అంటున్నారు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నాకు అనుకూలం అంటున్నాడు. అన్ని మాటలు చెప్తున్నప్పుడు మరి ఇది రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేయకుండా
కేవలం సుప్రీంకోర్టు ఇచ్చిన కావాలంటే చేసుకోండి లేకపోతే మానేయండి అనే ఒక తీర్పును పట్టుకుని కేవలం 1-2 రాష్ట్రాల్లో మాత్రమే చేయాలి, మిగతా రాష్ట్రాల్లో వెనకబడి ఉన్న ఇతర దళిత కులాలకు అన్యాయం జరిగినా పర్లేదు, కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మాలలు ముందున్నారు అంటున్నారు. నేను ఈ లింగంపర్తిలోనే అడిగాను, 2000 మంది మాలలు ఉంటే కేవలం 10 మంది మాత్రం ఉద్యోగస్తులు ఉన్నారు. నిజంగా ఒకవేళ 15% చూసినా 300 మంది ఉద్యోగస్తులు ఉండాలి, లేదా సగం అందులో 15%లో సగం చూసినా 150 మంది ఉద్యోగులు ఉండాలి. ఇది ఒక లింగంపర్తికి సంబంధించిందే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. 15% ఓటర్లోనే ఇంకా దళితులు అందరూ లేరు. ఈ మాలలు ముఖ్యంగా కనీసం 5-4% కూడా ఉద్యోగస్తులు లేని సమయంలో మేము ఎందుకో దోచుకున్నాం అంటాడు, దోపిడీదారులు అంటాడు, మాలలందరూ 70 సంవత్సరాల నుంచి తినేశారంటాడు. చదువుకుని ఉద్యోగం సంపాదించడం కూడా దొంగతనం అవుతుందని తెలియక ఈ మాలలు చదువుకోవటం ఒకవేళ మందకృష్ణకి తప్పు అనిపిస్తుందేమో అనుకుంటున్నానండి. మందకృష్ణ గారికి చెప్తున్నాను, అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఒకవేళ ఇది చేయాలనుకుంటే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏ మార్గం అయితే సూచించారో ఆ మార్గం ప్రకారం చేయండి. అలా చేయని పక్షంలో ఇది ఇంకా మాలమాదిగల మధ్య విభేదాలుగా విద్వేషాలుగా పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం లేదు. నిజానికి ఈవీఎస్ రిజర్వేషన్ అని 10% రిజర్వేషన్ మోడీ గారు ఇచ్చారు మొన్నే. అలాగే ఒకవేళ ఇందులో దళితుల్లో వెనకబడిన కులాలు ఎవరైనా ఉంటే వాళ్ళ జనాభాను బట్టి పెంచాలి, కానీ ఉన్నదాన్ని పంచడం దీనికి పరిష్కారం కాదని ఈరోజు నీ మీటింగ్లో తీర్మానించడం జరిగింది.